यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय शर्वाय महादेवाय ते नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:43 సూర్యాస్తమయం 5:41 తిథి పంచమి రాత్రి 11:46 వరకు. నక్షత్రం శ్రవణం ఉదయం 8:27 వరకు. వర్జం మధ్యాహ్నం 12:18 నుంచి 1:50 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుంచి 1:18 వరకు. మరల మధ్యాహ్నం 2:46 నుంచి 3:29 వరకు. అమృతకాలం రాత్రి 9:33 నుంచి 11:05 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. నేటి విశేషం ధనుర్మాసంలో 2వ రోజు, విశేషించి నాగపంచమి. నాగపంచమి సందర్భంగా నాగులను ఆరాధిస్తూ ఉంటాం. పుట్టలో పాలు పోయడం, ఆ స్వామిని ఆరాధించడం చేస్తూ ఉంటాం. ఇది దేనికి సంకేతం అంటే ప్రాథమికంగా ఉత్తమ సంతానం కలగడానికి యోగ సాధన ద్వారా కుండలినీ శక్తిని ప్రేరేపణ చేసి స్వాధిష్టానం వరకు అది వృద్ధి చెందిన తర్వాత, పైకి ఎగిసిన తర్వాత కలిగేటువంటి సంతానం ఉత్తములుగా, సమాజానికి మేలు చేసేవారుగా, మహాత్ములుగా రూపొందడం జరుగుతుంది. అందువలన వివాహాత్ పూర్వమే ఈ యోగ సాధన అనేది ఆరంభించాలి. ఆ కారణంగా నాగారాధన అనేటువంటిది ఉత్తమ సంతానానికి ప్రతీక, అలాగే చక్కని పంటలకు ప్రతీక, విశేషించి ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు సంబంధించినటువంటి ఏ కుండలిని శక్తి అయితే ఉందో దానికి ప్రతీక. ఈ మొత్తం 3 అంశాలలోనూ కూడా ఉపకరించేటువంటి నాగపంచమి పూజ చాలా ఉత్తమమైనటువంటి ఆరాధన. ఇక మన ధనుర్మాసంలో 2వ రోజుగా పరిగణించేటువంటి ఈ రోజున వ్రతంలో చేయాల్సినటువంటి విధానాలన్నింటినీ కూడా చక్కగా పాటిస్తూ చక్కని పాడి పంటలు వృద్ధి చెందాలని, భూమి అందరికీ మేలు చేసేది కావాలని, లోకంలో ఆ త్రివిక్రముడు అంటే 3 లోకాలను ఆక్రమించినటువంటి ఆ స్వామివారు అందరి చేత కూడా కీర్తించబడేటువంటి వ్యక్తి. ఆయన్ని మనం వ్రతం అనేటువంటి వంకతో నిరంతరం పూజించటానికి పూనుకుంటున్నాము అనేటువంటి భావనను వ్యక్తీకరిస్తారు. ఆ విధమైనటువంటి నిరంతర స్మరణ కొనసాగేలా అనుగ్రహించమని భగవంతుని ప్రార్థించటం ఈరోజు విశేషం. నేటి ఆణిముత్యాలు. మనం ఇతరులకు చేసేది సేవ మాత్రమే, సహాయం కాదు. బాధ కలుగుతుందనే భయంతో ఒంటరిగా ఉండిపోతే జీవితపు పయనంలో ఎప్పుడూ ఒంటరివే.